వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న సుదర్శన్ ధనలక్ష్మి అనే మహిళ తన కుమార్తె సుకన్య వల్ల ప్రాణహాని ఉందని తనను కాపాడాలని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల మేరకు తనకు కొడుకు, కూతురు ఉన్నారని, కొడుకు యాక్సిడెంట్లో మృతి చెందడంతో కూతురిని తనవద్దే ఉంచుకొని కావలిలో నివాసం ఉంటుంది. భర్త కూడా చనిపోవడంతో తనే కష్టపడి సుకన్యకు వివాహం చేసింది. సుకన్యకు ఒక కూతురు కూడా పుట్టిందని, ప్రస్తుతం సుకన్య భర్తను వదిలేసి తల్లి దగ్గరే ఉంటుంది. గత కొన్ని రోజుల నుండి సుకన్య తల్లిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, కొందరి సహవాసంతో చెడు వ్యాసనాలకు అలవాటు పడుతుందని గ్రహించిన తల్లి, ఇలాంటి పనులు మనకు వద్దు అన్నందుకు తల్లి అని కూడా చూడకుండా దాడికి పాల్పడేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తల్లికి కంటి చూపు లేకపోవడం మరియు నడవలేని స్థితిలో ఉన్న తల్లికి తెలియకుండా సుకన్య ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇంటి పత్రాలు, ఇతర పత్రాలను తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయిందని తల్లి ధనలక్ష్మి, కావలి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తనకు తగిన న్యాయం చేయకపోవడంతో గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లను ఆశ్రయించింది. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కావలి రూరల్ పోలీసులు శుక్రవారం ఇరువురిని పిలిచి విచారించారు. త్వరలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. పోలీసు ఉన్నతాధికారులు తన కూతురు ఇంటి నుండి తీసుకెళ్లిన ఆభరణాలు, పత్రాలు, నగదును ఇప్పించి తనకు న్యాయం చేయాలని, తన కూతురు వల్ల ఆమెకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా కోరారు. సార్, నేను సుదర్శన్ ధనలక్ష్మి. నా కూతురు సుదర్శన్ సుకన్య సార్. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. అమ్మాయే ఉన్నింది. అమ్మాయికి అన్నీ 33, 66 అన్నీ చూసి అమ్మాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేశాక ఒక బిడ్డ తల్లిని చేశాను సార్. కట్న కానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశాక ఒక పాప పుట్టింది. నా దగ్గర ఉన్నింది సార్. ఈ మధ్యకాలంలో చెడు సావాసాలు చేసి నాకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగలేక నాకు కళ్ళు కనపడవు సార్. కాళ్ళు నడవలేను సార్. నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతా ఉంది సార్. చెడు సహవాసాలు చేసి చెడు మార్గంలో నడుస్తా అదేమోనంటే నన్ను పట్టుకుని కొడతా ఉంది సార్. నాకు చెప్పకుండా చేయకుండా ఇంట్లో బంగారము, వెండి, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది సార్. నాకు జీవనాధారం ఏది లేదు సార్. నాకు కొడుకు లేడు. బిడ్డ చూడబోతే బిడ్డ ఇలా చేస్తా ఉంది. బిడ్డ ఇలా చేసింది సార్. అల్లుడిని వదిలేసింది సార్. పాపను కూడా వాళ్ళ భర్తకి ఇచ్చేసేసింది సార్. నాకు జీవనాధారం ఏది లేకుండా, నాకు చెప్పకుండా చేయకుండా డబ్బు, బంగారము, నా వెండి తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇల్లు తీసుకొని ఎక్కడో ఉందంట, ఏడున్నదో తెలియదు నాకు. అదేమన్నా మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడుతా ఉంది సార్. పైన పడి కొట్టింది సార్. ఇది చూడండి సార్, దెబ్బలు పైన పడి కొట్టింది. అదేమన్నానంటే ఆ సుజని అమ్మాయిని మొన్న 1వ తారీఖు, ఈ నెల 1వ తారీఖు వచ్చి గొడవ చేసి రచ్చ చేసిపోయింది సార్. అదే 112కి నెంబర్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి, ఆ సార్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మీరు మా మెడిటేషన్ దగ్గరికి వచ్చి కలవండి అమ్మా, ఆ అమ్మాయి మీ దగ్గరికి రానంటుంది అని చెప్పి వెళ్ళారు సార్. మా చెల్లెలు కూతుర్ని పంపించాను సార్. ఆ బిడ్డ చూస్తూ ఉంది సార్ నన్ను. ఆ బిడ్డను పంపిస్తే, అమ్మా మీ ఇంటికి రాదు ఆ అమ్మాయి, చేయదు, డబ్బు మీ ఆస్తి పరంగా ఏదైనా ఉంటే మేమేం చేయలేమమ్మా, అది మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, మీ ఇంటికి అయితే రాదు, మీరు ఆ అమ్మాయి జోలికి రాబాకండి అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి పంపించేసేసారు సార్. తర్వాత మొన్న 10వ తారీఖు వచ్చేసేసి రచ్చ చేసింది సార్. ఇట్లా చెప్తే సార్ వాళ్ళకి చెప్తే స్టేషన్కి పోయి చెప్తే ఇది కావట్లేదని నేను కలెక్టర్ సార్ గారికి మన సోమవారం రోజు పోయి కలిసాను సార్. ఈ రోజున సార్ ఎస్ఐ సార్ గారు పిలిపించారు సార్. వెళ్తే సార్ ఆ అమ్మాయి ఎలా పడితే అలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంది సార్. అమ్మాయి ఇప్పటికైనా కానీ సార్, అమ్మాయి అక్కడికి రాకుండా చేయకుండా చేస్తాం, కానీ ఆస్తి గీస్తానంటే అది మా వల్ల కాదమ్మా. సిఎస్ఆర్ వస్తే ఏమన్నా చేయగలుగుతాడేమో నాకు తెలియదు అని అంటున్నారు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. నాకు జీవనాధారం లేదు సార్. కొడుకు కూతురు అయితే కొడుకు చనిపోయాడు సార్ యాక్సిడెంట్లో. అమ్మాయి ఇలా ఉంది సార్. ఆ అమ్మాయి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది సార్. నాకు ఎవరు వద్దు సార్. నా జీవనాధారానికి నాకు తీసుకెళ్ళి ఇప్పించండి సార్. ఏ అధికారులైనా కానీ నాయన ఎవరికి అందరికీ నమస్కారం, కాళ్ళు అందరికీ మొక్కి చెప్తున్నారు సార్. 2 ఫ్లాట్లు కాగితాలు తీసుకెళ్ళింది సార్. 5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళింది సార్. 20 సవర్ల బంగారం తీసుకెళ్ళింది సార్.
400 గ్రాముల వెండి తీసుకెళ్ళింది సార్. సార్ అదేమని మాట్లాడితే నాది అంటుంది సార్. నాకు మీరు న్యాయాలు చేయండి సార్. మీరు తప్పించి నాకు ఇంకెవరు లేరు సార్. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. మా చెల్లెలు కూతురు ఆ బిడ్డ ఒక భర్త దగ్గర కాపురం చేయాల్సిన బిడ్డ. ఆ బిడ్డ చూస్తుంది సార్. ఆ బిడ్డను కూడా నీ చేత నీచంగా అడుగుతుంది సార్. సార్ ఆ అమ్మాయికి మాకు పేచీ లేకుండా నా తీసుకెళ్ళి నాకు ఇప్పించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నా సార్. నా తల్లి బాధ ఏ తల్లికి వద్దు సార్. అలాంటి బిడ్డ ఎవరికి వద్దు సార్. నన్ను క్షమించి సార్. నాకు న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం చేయండి సార్.